మాతాలింగయ్యాను మాతాలింగయ్యాను మర్యాదగా వచ్చింది మాతాలింగయ్యాను ఏంటి నీ పేరు? నా భార్య పేరు కొడుకు ఇద్దరు కొడుకు ఇద్దరు పోష బిడ్డ కొడుకు లేరా? అయ్యో అరే మంచిగా ఎవరు నిన్న నువ్వు కక్క చూసిన కాడ కట్ట కింద ఒక నూకింది. గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకో. మీ లింగడు వాడు నువ్వెక్కడ నూపుకుంటారు పేరు వాడు కదా, వాడు నీ ఏమని వస్తానంటే నేనే ఏడ నూకుడు నేను మాతాలింగమ్మను
ఇది వరకు ఎటు పోయాను నాకు దూపాయి గౌలోడు ఇది లేచి నూక్కొని నువ్వు ఉత్తరం వస్తారా పోయాడు కళ్ళు బంద్ ఆడక బంద్ చేసిండు నీ కొట్టుడు అంత ఆవిడు నీకేం తెచ్చిండే సాడు జోగురాలమ్మ నేను అర్జన వాడకెళ్ళేదనమ్మో వాడవాడ తిరిగే నేను అన్నమాతలింగన్న నీకిదే దండము అన్నయ్య మాతలింగన్న నాకు అక్కలేదు చెల్లెలేదు తమ్ముడు నేను ఒక్కనే ఉట్టి నా పెన ఒక్కతే వదనే లింగమ్మ నీకు ఇదే వందనములమ్మా నాకు తెలియదు నేను ఏం చెప్పాలి తెలియకనే పని అన్న ఎట్టుందిరా ఓహో అన్నయ్య మీ ఇంట్లో నాకు కాస్తంత స్థలం ఇవ్వు అన్నయ్య ఏంటి చెల్లమ్మ మా ఇంట్లో స్థలం ఎక్కడ ఇటు లంటకోలేవు ఇటు బర్రగోసుడు ఇటు ఎడ్లగోసుడు ఇటు తాళ్ళాడు అట్లా అనకన్నయ్య ఉన్నదే చిన్న గుడిసె ఆ గుడిసెలో నువ్వు ఏడుస్తావు ఏం చేస్తావు నీ మనసు పెద్దదన్నయ్య అట్లా అనకు నీవు నా మనసు పెద్ద అయితే నేను ఏం చేయాలి నాకు ఉన్నదే చిన్న గుడిసె ఎక్కడ ఉంటాను నీ గుడిసె చిన్నగానే ఎక్కడైనా ఉంటానమ్మా నేను నా భార్యను అడిగి నేను తెలిపదని ఓహో చెల్లెలా ఎందుకమ్మా భార్యను అడిగి మనం తెలుసుకుంటా ఓ వదినలింగమ్మ నీవైనా ఇవ్వు కదమ్మా నీ ఇంట్లో స్థలం ఇవ్వు కొంచెం నాకు ఎక్కడ ఉందమ్మా నువ్వు వచ్చినావు నా ఇంట్లో ఎక్కడ దాగుందో చూడు కలవదమ్మా మాకు కలవలే కలవదు నా యొక్క పట్టు చీరలు వస్త్రాలు ఇచ్చేదాను కదా ఏమిస్తావు పట్టు చీరలు బంగారం అన్ని ఇచ్చేదాను నేను మీద ఉన్న బంగారం మొత్తం ఇస్తా అంత ఇచ్చేదాను మనం గట్టు పోదాం పాయ మెల్ల సాటుకోరి సాటుకోరి శివాయ ఓం నమ శివాయ 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 నమో నమ శివాయ శివాయ నమో నమో శివాయ శివాయ నమో నమో జయ శ్రీ జగద్గురుమేశ్వరునికి తలను ఉండు దేవదేవ మహాదేవా నమ్మితిని నమ్మడిలో నన్ను తమగల దేవా
ఇలా కాదు రారి నేను మా తల్లి కోసం చెప్తుంటే మన తల్లి మాయ చేసి మోసపుచ్చి వెళ్ళిపోయింది ఎల్లమ్మ తల్లి. జయ శ్రీరేణుకా మాతాకి. చిన్న చెల్ల ఇలా గౌరవ తల్లి లేదే ఇప్పుడు, చిన్న చెల్ల ఇలా గౌరవ తల్లి లేదే, ఇలా గౌరవ తల్లి లేదే ఇప్పుడు, ఎంత మోసం చేసి వెళ్ళిపోయేది ఇప్పుడు, రంగులాడి ఎల్లి ఇంకా అన్నయ్య, మన యొక్క తల్లి ఆ యొక్క కాష్టంలో చనిపోయి కలివేప చీర ఆనవాళ్ళు కాబట్టి కనిపిస్తున్నది కాక ఎల్లమ్మా మన తల్లి కాటంలో చనిపోయింది అంటున్నావా? శ్రీ జగజ్జనని రేణుకా మాతాకి. కాటములో చనిపోయిన తల్లి వేగను బట్టి కప్పలన్నీ ఏరి మన తల్లి కాటంలో చనిపోతే, మన తల్లి కాటంలో చనిపోయినా గాని ఆ కాటంలోకి కలబెట్టిన బొక్కలన్నీ ఏరి కుప్పగా ఓసి, ఆ కుప్పలోకి వెళ్ళి బొక్కలన్నీ ఏరి మళ్ళీ సంజీవి తెచ్చి లేపి మళ్ళా మన తండ్రి జాలను మాత్రం తప్పకుండా అడిగేదను. చెల్లమ్మా నిన్ను ఒకటే ప్రతిజ్ఞ పెట్టినా అంటే ఇది పరిసరాలని ప్రతిజ్ఞ, నేను విడిచిపెట్ట. అన్నయ్య, మన తల్లి కాష్టంలో చనిపోలేదు. ఆ యొక్క పశువు కుంకులు రాలి అందులో రాలి ఉన్నది కాక. చెప్పమ్మా చెల్లమ్మా. ఆ యొక్క తల్లి కాష్టంలో చనిపోలేదు. మన తల్లి చనిపోయేది కాదని నాకు ఎప్పుడు సుందో తెలుసు. మన తల్లి చనిపోయేది కాదు, మనల్ని కష్టపెడుతుంది, మనల్ని గోస పెడుతుంది, తప్పించుకొని తిరుగుతుంది మన తల్లి. ఒక తండ్రి జాడి చెప్తే మనకు ఎలాంటి బాధలు. జయ శ్రీ రేణుకా మాతాకి. ఓ చెల్లమ్మ, ఓ జంబనేశ, మనం మన తల్లి ఎందుకు దాగి ఉన్నదని నేను పట్టి వెతకదాను. మనం వెళ్ళిపోయాం, నా వెనక రండి. జయ శ్రీ రేణుకా మాతాకి. సదానంద రామ సద్గురు శివానంద రామ రామ. ఇలా గౌరమ్మ, హో జంబనేశ, మనం మన తల్లి కొరకు విధి తిరిగేదాము, ఊరు తిరిగి అన్ని దేశాలను తిరిగి మనము సాధించడం, కానీ ఎక్కడ మన తల్లి దొరకలేదు. కానీ ఈ ఊరికి వచ్చినాము. ఇప్పుడు ఈ ఊరికి వచ్చితే మనము నన్ను చూడంగానే తలుపులు వేసుకుంటుర్రు. మరి మనము ఏం చేద్దాం? జయ శ్రీ రేణుకా మాతాకి. అక్కు అక్కు అక్క మీ ఇంటికి రాలేదక్క, అక్కు 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 మీ ఇంటికి రాలేదక్క, అక్క
తల్లి కొరకయ్యకు కోమటింటి బ్రాహ్మణింటి బంధక్క తలుపులు తీయరే అక్కో మా తల్లిని చూపరే అక్క తలుపులు తీయరే అక్కో ఎవడనుకున్నారు అక్కో నన్నేమనుకున్నారు అక్క పరీక్ష రాముడని అక్క నల్లవాన్నకు నా మాలుగాలవాన్నక నల్లవాన్నకు నా మాలుగాలవాన్నక పార్వతీవనమునకు కోమటింటి కొంతకు బ్రాహ్మణింటి కొంతకు తలుపులు తీయకు మా తల్లిని చూపరేయక్క మా తల్లి కొరకయ్యకు మీ తిరుగుచుంటిమే మా తల్లి కొరకయ్యకు మీ తిరుగుచుంటిమే అక్క మా తలుపులు చూపరయ్యకు మీరు తలుపులు వేయరయ్యక్క మా తల్లిని చూపరయ్యకు మీరు తలుపులు వేయరయ్యక్క మా తల్లి కొరకయ్యకు మీరు తిరుగుతుంటే అక్క మా తల్లిని చూపరయ్యకు తలుపులు తీయరయ్యక్క ఇంటి కొంతకు రామనింటి బంతక్క తల్లి రేణుకమ్మకు మేము చాట్ల గొల్లింటి మల్లకు గౌలింటి ఎల్లక్క తలుపులు తీయరయ్యకు మా తల్లిని చూపరయ్యక్క తలుపులు తీయరయ్యకు మా తల్లి కొరకయ్యకు మేము తిరుగుచుంటిమే అక్క అక్క మీ చూపలక్క చుట్టపు చూపులకు మీ ఇంటికి రాలేదక్క కష్టపు బతుకులకు మా తల్లి కొరకయ్యక్క మా తల్లి కొరకయ్యకు మీ ఇంటికి వచ్చిన మక్క తలుపులు తీయరయ్యకు మా తల్లిని తల్లి రేణుకమ్మకు మీరు కాడలు తెలిపరయ్యక్క అక్క మీ చుట్టపు చూపులకక్క చుట్టపు చూపులకక్కు మీ ఇంటికి రాలేదక్క
అమ్మ తల్లి కొరకయ్యకు మీకు వచ్చిన మక్క తలుపులు తీయరయ్యకు మా తల్లిని చూపరయ్యక్క ఓ కుమ్మటంటి గొంతులారా, ఓ బ్రాహ్మణంటి గొంతులారా, మా తల్లి కోసం మీ ఇంటి మీ వద్దకు వచ్చింది. జై శ్రీ రేణుకా మాతాకి ఎవరయ్యా మీరాలు ఎందు కట్టుదెరెందో ఎవరయ్యా మీరాలు ఎందు కట్టుదెరెందో మీ తల్లి ఎవరయ్యా మాకెరకలేరయ్యా ఎవరయ్యా మాకెరకలేరయ్యా గణపరిషేరా మోడ ఘనతారముగ వినుడి మా తల్లి ఎల్లమ్మ నయముతో వినవయ్యా మా తల్లి ఎల్లమ్మ కోసం మేము వచ్చినాము. రేణుకా ఎల్లమ్మ అంటారు మా తల్లి. ఇటుమొక్కన వచ్చిందో మేము చాలా రోజులు వెతుకున్నాము, మాకు దొరుకుతలేదు. జై శ్రీ రేణుకా మాతాకి ఎవరయ్యా మీరాలు ఎందు కట్టుదెరెందో అసలు భయమే లేదు. మేము హక్కులు అంటే భయము భయపడినట్టు ఎత్తురు కానీ భయం ఉన్నట్టు ఎత్తలేరు వీళ్ళు. మనం వస్తున్నాం అంటే భయపడి ఎత్తురు కానీ భయం ఉన్నట్టు ఎత్తురా. చెప్పండి. జయ శ్రీ రేణుకా మాతాకి గణపరిషేరా మోడ ఘనతారముగ గణపరిషేరా మోడ ఘనతారముగ వినుడి మా తల్లి ఎల్లమ్మ నయముతో వినవయ్యా రేణుక ఎల్లమ్మ మా తల్లి వినవమ్మ. జయ శ్రీ రేణుకా మాతాకి మీ తల్లి ఎవరయ్యా మాకెరకలేరయ్యా మీ తల్లి ఎవరయ్యా మాకెరకలేరయ్యా వీళ్ళేమైనా భయం ఉంటారా జంబలేసా? వీళ్ళకి ఏమైనా భయం అవుతుందా? భయం అయినట్టు ఉన్నారా వీళ్ళు? రేణుక ఎల్లమ్మ మా తల్లి వినవమ్మ రేణుక ఎల్లమ్మ మా తల్లి వినవమ్మ పరిశీలముడ నేను పరగా వినుము నువ్వు పరిశీలముడి నేను పరగా వినుము నువ్వు మా తల్లి కోరకు నీ వద్ద కత్తిని. జయ శ్రీ జగజ్జనని రేణుకా మాతాకి. ఇక్కడ ఉన్న బొట్లు అక్కడ నీ కడపకున్న బొట్లు ఎవరు పెట్టిర్రు? ఆ పసుపు కుంకుమ బొట్లు మా రేణుకా ఎల్లమ్మ తల్లియే కదా. జపనేషా వీళ్ళ మాటలు నమ్మచ్చు అంటవా? నమ్మచ్చు. ఎందుకంటే మన తల్లి ఉన్నాక మనకు అటుకని వెళ్తుంది. బొట్లు పెట్టి వెళ్ళిపోయింది. పసుపు కుంకుమ మన తల్లియే కానీ ఇక్కడ బొట్లు పెట్టి వెళ్ళిపోయింది అనిపిస్తుంది. సరే జయ శ్రీ రేణుకా మాతాకి.
జగదీశ పరిశరామ జగమేల పరందామ జగదీశ పరిశరామ అదిగో ఆ యొక్క మన తల్లి అడుగులు ఆ యొక్క కాష్టంలో చనిపోయి కాలి ఆ యొక్క కరివేపట్టిలో ఆనవాలుగా పెట్టి అందులో మరి అట్లు అది నాకు అనుమాలుగా ఉన్నది కదా. అందులో కాట్నములో పడిపోయినట్టు మన తల్లి అనుమానం నీకున్నదా? జయ శ్రీ జగజ్జనక మాతాకి కాట్నములో చనిపోయిన తల్లి తప్పకుండా తండ్రి చాడా ఇప్పుడే నేను అడిగదను ఏ కుక్కలన్నీ ఏరి నేను కుప్పగానే పోషదను ఏ సంజీవి తెచ్చి నేను తరగున లేపెదను సంజీవి తెచ్చి నేను తరగున లేపెదను లేపినాక తండ్రి చాడా తప్పకుండా అడిగదను శ్రీ జగజ్జనక మాతాకి. ఓ చెల్లమ్మ, మన తల్లి కాటంలో చనిపోయిందని అంటున్నావు. ఆ కాటం మన తల్లి అంటున్నావు కదా, కానీ ఆ తల్లి మన కాటంలో చనిపోయి ఆ కాటంలో చనిపోయినట్టుంటే ఆ బొక్కలన్నీ ఏరి కుప్పగా ఓసి ఆ బొక్కలతో నేను మళ్ళా సంజీవి తెచ్చి లేపి మన తల్లిని లేపి మళ్ళా నేను తల్లి చల్లారేదను. నా దగ్గర నుంచి తల్లి తెప్పించుకోలేదు. జయ శ్రీ జగజ్జనక మాతాకి. అటు చూడు అన్నయ్య, మన తల్లి కాష్టంలో చనిపోలేదు, అందులో పసుపు కుంకుమ రాలి మన తల్లి కాష్టంలో కనిపిస్తుంది. చెల్లమ్మా చూడు, అటు 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 మన తల్లి అడుగులు మనకు తెలుస్తాయి. మన తల్లి అడుగుల మీద ఆకులు కప్పి అటు అశోకవనంలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది చెల్లమ్మ. జయ హిరణ్యక మాతాకి. మన తల్లి పసుపు కుంకుమ రాలి అశోకవనంలోకి వెళ్ళినట్టుగా మనకు అగుపడుతుందని చెప్పినాం కదా. అడుగులు వేసుకుంటూ అశోకవనంలోకి వెళ్ళినా కానీ ఆ గాలిదేవుని సహకారంతో ఆకులన్నీ మీదికెళ్ళి టేకుడాకులు తెంపి మీదికెళ్ళి పసుపు కుంకుమ ఆపినది. మనల్ని చూస్తే పసుపు గడగలాడుతుంది, ఆకులన్నీ గడగలాడుతున్నాయి. అదిగో చూడండి చెల్లెమ్మ అశోకవనము, అదిగో ఆ తలలో మన ఎలా తల్లి ఉన్నట్టుగా అనుమానం అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళినాం. జయ శ్రీ జగజ్జనక మాతాకి. ఏ సదానంద రామ సద్గురు శివానంద రామ 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 సదా నిన్ను నమ్మది నమ్మితిని యదా రామ అది నిలువు రామ రామ